మేడం, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? ఇటీవల రాజమండ్రి పర్యటనలో కొంతమంది దగ్గరికి వచ్చి అక్కడ తమ సమస్యలను వివరించే ప్రయత్నం చేసినప్పుడు దగ్గరికి రావద్దు, దుమ్ము ధూళి మీదకు వచ్చేస్తుందని చెప్పి ఆయన కాస్త వాళ్ళని దూరం నుంచే నిలువరించే ప్రయత్నం చేయడం. అంటే మంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయిందా ఏంటి? నమస్తే అండి. ముఖ్యంగా ఆయనకి మొన్న ఈ మధ్య సైనస్ సర్జరీ అనేది ఏదో జరిగింది కాబట్టి, దానివల్ల డస్ట్ అలర్జీ అనేది దగ్గరికి రాకూడదు కాబట్టి, ఆయన దుమ్మొస్తుంటే కంగారు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందండి. కాకపోతే అక్కడుండే వాతావరణం ఏదైతే ఉందో ఆయనతో పాటు అంతమంది ఉండడం, వాళ్ళందరి మధ్యలో ఆయన అలా విసుక్కోవడం, అలాంటి వాతావరణం దగ్గరికి ఆయన ఒకవేళ వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళకుండా ఉండుండాల్సింది. అవును. వెళ్ళాక కంగారు పడుతూ వాళ్ళనరుస్తూ, వీళ్ళనరుస్తూ దుమ్మొస్తుంది రామాక, రామాక, ఇటు రామాక, అటు రామాకని అని కంగారు పెడుతుంది వాళ్ళ ఓఎస్‌డీలను, పెద్ద పెద్ద నాయకులని అండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, హ్మ్, అంటే మీతో పాటు నేను తడుస్తా, మీతో పాటు నేను ఎండుతా, మీతో పాటు ఉమ్. అన్నీ నేనే అని ఆయన గతంలో డైలాగులుండేవండి. నిన్నటి రోజు 85 ఏళ్ల వయసు గల బుచ్చయ్య చౌదరి గారు అసలు ఎంత ఎండండి, ఎంత దారుణమైన ఎండ అనేది నడుస్తుందో మీకు తెలుసు. ఇటువంటి అవును. పరిస్థితుల్లో ఎండాకాలంలో ఇంత ఎండలో ఆయన అంత వయసు గల ఆయన గజ 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 కంగారు పడుతున్న పరిస్థితి, కాలు చెయ్యి వణుకుతున్న పరిస్థితి మీరు విజువల్‌లో కూడా చూడొచ్చాయన. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడే గొడుగేసుకోవడం, మిగతా వాళ్ళందరిని ఎండలో నుంచోబెట్టడం, ఆ కాంతిలాల్ దండే అనుకుంటా అండి. ఉమ్. అసలు మా గుంటూరులో మాకు పట్టాపురంలో బండ్ల బజార్ అని ఉంటదండి. ఉమ్. ఎక్కడెక్కడ లగేజ్ బ్యాగులన్నీ బస్తాలు బస్తాలు బండ్లకేసుకుంటూ ఉంటారు. ఒళ్ళంతా తడిచిపోయి ఉంటదండి. మేము ఎన్ని సార్లు అనుకుంటామో, వీళ్ళ చెమటతోనే వీళ్ళు బతుకుతున్నారయ్యా బాబు అని. అట్లాంటి పరిస్థితి కాంతిలాల్ దండే గారి ఒళ్ళంతా చెమటలేనండి. అంటే నేనేమంటున్నానంటే, అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని, మీరు వచ్చి మీ ఆఫీస్‌లో విజువలైజేషన్ పెట్టుకోండి. ఇదిగో ఇది గుర్రపు డెక్క, ఇదిగో ఇది గోదావరి నీరు కలుషితమవుతుంది. ఇదిగో పేపర్ మిల్లు నుంచి వచ్చిన వ్యర్థాలు ఇటుగా వస్తున్నాయి. అరె! దుమ్మంటే భయపడిపోతావు, ఎండంటే అల్లాడిపోతావు. లేకపోతే అసలు నిన్నటి రోజైతేనండి గోదావరి జలాల పర్యవేక్షణకి ఒక బోటెక్కి, దాని మీద సెక్యూరిటీ జాకెట్ ఏసుకున్నాడండి. సేఫ్ జాకెట్ ఉమ్. ఏసుకున్నాడు. అంటే అది ఉమ్. వేసుకోవడం తప్పని నేను చెప్పను కానీ, అక్కడున్న ఉమ్. వాళ్ళెవ్వరూ వేసుకోలేదు. ఆయన ఒక్కడే వేసుకున్నాడు. అదేదో ఓకే. నీళ్ళలో దిగేటప్పుడో, లేకపోతే చిన్న చిన్న బోట్ల మీదెళ్ళేటప్పుడో ప్రయాణికులందరికీ వేస్తారు. అవును. ఇక్కడేంటో అంత పెద్ద బోట్‌లో ఒక 100 మంది నుంచున్నప్పుడు కందులు దుర్గేష్ గారు, ఓఎస్‌డీలు, కలెక్టర్లు అందరూ నుంచున్నప్పుడు ఈయనొక్కడే అది వేసుకోవడం. అంటే ఏదైనా జరిగితే ఈయనొక్కడే సేఫ్‌గా ఉండాలి. మిగతా అవును. వాళ్ళందరూ ఎట్లా మిగతా పోయినా వాళ్ళకి ఏమైపోయినా పర్లేదని. పర్లేదు. అదే దానర్థం అలాగేనే ఉందండి. ఎందుకంటే ఒక్కడిగా అలా వేసుకోకూడదు. అందరూ వేసుకుంటే వేసుకోవాలి. లేకపోతే ఆపుకోవాలా. సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా అందరితో పాటే కదా మనం. అందరి కోసమే కదా మనం. అందరి వల్లే కదా మనం ఇక్కడున్నాం. అందరి వల్లే కదా మనం ఇక్కడున్నాం. సో, అందరిని అలా మర్చిపోకూడదండి. దుమ్ము విషయంలో కూడా ఏదో హెల్త్ ఇష్యూ ఉందంటే అనుకోవచ్చు. కానీ మీకే దుమ్ముకి ఇబ్బంది పడుతుంటే ఎనకాలున్న ఓఎస్‌డీలకి వాళ్ళకి ఇబ్బందుండదా? ఎవరికైనా ఇబ్బందే. సో, ఆయన ఏదో కట్ కాపీ పేస్ట్ చేసేసినట్టుగా ఆ రోడ్ల మీద దుమ్ముకి అరుపులు, కేకలు, గొడుగు లేనిదే బయటికి రాకుండా అక్కడ అలా అని గంట ముచ్చట చెప్పడం. ఎండాకాలం అంత ఎండలో ముచ్చట అవసరమా? సో, హ్మ్. ఇవన్నీ కూడా కడు సందిగ్ధమైనటువంటి విషయాలండి. ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడానికి. అది కూడా పబ్లిక్ మీటింగ్‌లో పర్పుల్ కలర్ జర్కిన్ కోట్ వేసుకోవడం, బ్లాక్ కలర్ హ్మ్. జర్కిన్ కోట్ వేసుకోవడం. ఒక అఫీషియల్‌గా ఎక్కడైనా విజిటింగ్‌కెళ్ళినప్పుడు మీ పక్కన ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు? మీ మీ కోడ్ ఎలా ఉంది? మీ డ్రెస్ కోడ్ ఎలా ఉంది? మీరేమన్నా సినిమా షూటింగ్ నుంచి వచ్చేసినారా? మీరలా గొడుగు పట్టుకొని నుంచుంటే మేమింకా షూటింగ్ స్పాట్‌లో ఉన్నట్టుగానే మాకనిపించింది గానీ, మీతో హ్మ్. పాటు అధికారులతో డిస్కస్ చేస్తున్నట్టుగా అనిపించలేదండి. ఎందుకంటే షూటింగ్‌లోనే మీరలా మీ వెనకాల గొడుగు పట్టుకొనొస్తారు. ఏంటి సార్ ఇది అంటే, "ఏమ్మా సినిమా యాక్టరు అలాగే వస్తాడు. అతను అలాగే ఉన్నాడు. మీరింకా రాజకీయ నాయకుడిలాగా ఎందుకు ఊహించుకుంటున్నారు? ఇంకా హ్మ్. అతను ఆ ట్రాప్‌లోనే ఉన్నాడు" అంటూ పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో, దయచేసి ఒక కామన్‌గా ఒక నాయకుడిలాగా ఎలా ఉండాలో, చుట్టుపక్కలుండే అధికారులు మీకంటే ముందు 85 ఏళ్ల సీనియర్ ఉన్న బుచ్చయ్య చౌదరి గారు లాంటి వ్యక్తులు మీ కళ్ళ ముందు ఉండగా కూడా, మీ బిహేవియర్ ఆఫ్ యాటిట్యూడ్ అది కరెక్ట్‌గా లేదేమోనని మా అనుమానం సార్. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ పర్యటనలో, ముఖ్యంగా అది రాజమండ్రి పర్యటన కావచ్చు, కాకినాడ కావచ్చు. పరి వ వ ఓవరాల్‌గా పర్యటనలో ఆయన అధికారులతో మాట్లాడేటప్పుడు అక్కడ సమస్య మీద ఫోకస్ కంటేను, అక్కడ హడావిడి లేకపోతే సినిమా లెవెల్‌లో ఒక షూటింగ్ జరుగుతుంటే ఏ విధంగా అక్కడ యాటిట్యూడ్ కనిపిస్తుందో అదే కనిపిస్తోందనేది కూడా ఒక ఆరోపణ ఉంది.
సార్ అసలు నిన్నటి రోజు సార్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే రాజమండ్రి ఏదైతే పర్యవేక్షణకి వెళ్ళినాడో గోదావరి పుష్కర జలాల గురించి, పుష్కరాల దానికి మన ఫెసిలిటీస్ గురించి ఆ ఈవినింగ్ మీటింగ్ పెట్టినప్పుడు గోదావరి పుష్కరాల గురించి, పేపర్ మిల్లు వ్యర్థాల గురించి, పేపర్ మిల్లు యజమానులను పిలిపిస్తే మీటింగ్ కి ఎందుకు రావట్లేదో, పన్నులు ఎందుకు కట్టట్లేదో, ఎందుకు వ్యర్థాలు ఇలా పోతున్నాయో, ఎలా వాళ్ళకి అన్ని పర్మిషన్లు, వీటి గురించి కదా మాట్లాడుకోవాలి సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మళ్ళీ ఆయన మాట్లాడాడు సార్. అవసరమా అండి? అది ఎంత దారుణం అంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇవే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అండి. దాంట్లో ఇంకొక పదాన్ని వాడాడు సార్. మీరు పెద్దవాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు మీరే రెక్టిఫై చేయాలి. అదేంటంటే ఆయన అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు టైంలో ఆయనంట గన్ రివాల్వర్ సబ్మిట్ చేసినాడంట. నాకు భయం అంటే ఏంటో తెలియదు. నేను రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే నేను రివాల్వర్ సబ్మిట్ చేసినానని. సార్ అవును అన్నాడు రాజశేఖర్ ఆయన. రెడ్డి గారి టైంలో రివాల్వర్ సబ్మిట్ చేసినాడు సార్. దేనికి? కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్మిట్ చేయమందా? దేనికి సబ్మిట్ చేసినాడు సార్? ఒకసారి వెనక్కెళ్ళి మనం ఆలోచిద్దాం. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యురాల్లో ఒక ఆడబిడ్డ, ఎవరైతే వాళ్ళ అన్న కూతురు శ్రీజనో ఆవిడెవరో, ఆవిడ ఒక ప్రేమ వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతూ మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది. అతని వల్ల మాకు ప్రాణహాని ఉంది. అతను అవును. చంపుతానంటూ బెదిరించినాడు అంటూ ఒక కంప్లెయింట్ లెటర్ పెడితే, అతని దగ్గర ఉన్న రివాల్వర్‌ని సబ్మిట్ చేయాలి అంటూ అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారులు నోటీసులు సర్వ్ చేస్తే, అప్పుడు చిరంజీవి గారు స్వయానా వచ్చి రివాల్వర్ సబ్మిట్ చేసేయండి, లేనిపోని ఇష్యూ ఎందుకవుతది బాబు అంటే అప్పుడు సబ్మిట్ చేశాడండి. ఏ కారణంగా సబ్మిట్ చేశాడు? ఆ సబ్మిట్ చేసినప్పుడు కూడా అంటే గతంలో కూడానండి, కెమెరామెన్ 'గంగతో రాంబాబు' సినిమా మూవీ హ్మ్. రిజల్ట్ కూడా అప్పుడు తెలంగాణ కోసం వాళ్ళు పోరాడుతుంటే తెలంగాణ ఇవ్వడానికి లేదంటూ ఈయన ఒక సినిమా తీస్తుంటే, ఈ ధోరణిలోనండి షబ్బీర్ అలీ గారని ఒక హ్మ్. ఎమ్మెల్యే మీ తెలంగాణలో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను విన్నాను. అవును. అయితే ఆయన వీడియో ఇందాక ప్లే చేసి వింటే సార్ మీకు కూడా పంపిస్తాను చూడండి. అదొకసారి ప్లే చేయండి. ఆ వీడియో వింటుంటే అతనన్నాడు, ఎవరు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడని విన్నాను. యువ ప్రెసిడెంట్ అంట. తర్వాత హ్మ్. ఏంటది లోఫర్ భాష ఏంటి? అతని లోఫర్ భాష. హ్మ్. ఏమనుకుంటున్నాడతను? అంటూ చాలా దారుణంగా మాట్లాడాడండి. వీటన్నిటికంటే మించి అతను ఒకటన్నాడు, "ఇంకా నీకు సిగ్గు రాలేదా? పరిటాల నీకు గుండు కొట్టిచ్చింది నువ్వు మర్చిపోయావా?" హ్మ్. అన్నాడండి. "పరిటాల నీకు గుండు కొట్టిచ్చింది మర్చిపోయావా పవన్ కళ్యాణ్? హ్మ్. నీ లోఫర్ భాష నీలాగా మేము మాట్లాడడం చేత కాదు. ముస్లిమ్స్‌ని తీవ్రవాదులని మాట్లాడతావు నువ్వు." అంటూ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ గారు పబ్లిక్‌గా ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్. హ్మ్. అంటే ఈ గన్ కల్చర్ ఎవరి దగ్గర ఉంది అంటే గన్ సబ్మిట్ చేసింది ఆయన. గన్‌తో పేల్చింది ఇంకొకాయన. ఎటొచ్చి గొడ్డలి పార్టీ అంటారు. హ్మ్. ఏదైతే జగన్ గారు. గన్ కల్చర్ ఎక్కడి నుంచొచ్చింది అనేది అందుకనే ఇంకొక రెండోసారి నాందండి. అందుకనే ఆయనేదో వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి టైంలో సబ్మిట్ చేశారంటే, అదేదో పెద్ద వీరుడు, సూర్యుడు అని కాదండి. సబ్మిట్ చేయాల్సొచ్చింది కాబట్టి చేసినారు. మీ గురించి అప్పట్లో షబ్బీర్ అలీ గారు చాలా మాటలు మాట్లాడారు. ఆయన అప్పట్లో అన్నారు, నీ భార్య ఒక భార్య ఉండగా ఇంకొక బిడ్డల్ని కనినవాడు, పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చేయక నీకెందుకా ఇవి? నీకెందుకు ఈ మాటలు? ముస్లిమ్స్‌ని తీవ్రవాదులుగా చూస్తావా? నీకు పరిటాల గుండు కొట్టించినా ఇంకా సిగ్గు రాలేదా? అంటూ కూడా లోఫర్ భాష అని కూడా మాట్లాడినారు సార్. హుహు. అంటే మేము ఒకటే చెప్తున్నాం సార్. ఏదన్నా ఇలా కాదు, అలా అని మేమన్నప్పుడు మా మీద ఇంత గొంతేసుకొని లెగుస్తారే. అప్పట్లోనే మీ అన్న హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరెందుకు మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు విభేదించారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమన్నా మిమ్మల్ని తిట్టారా? బూతులు తిట్టారా? మీరు వెళ్ళిపోయారని? సో, ఇవంతా ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి సార్. మీకిష్టం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీలో పోలేదు. కన్నా రజనీకి నచ్చలేదు. జనసేనలోంచి బయటకొచ్చేసింది. అంతే ఎవరిష్టం గదా! వాళ్ళవి. హ్మ్. సో, ఇప్పుడు రివాల్వర్ సబ్మిట్ చేసినాను అంటే వీరుడు, శూరుడు అంటే సెక్యూరిటీ జాకెట్ వేసుకోకుండా మీరు కనీసం బోట్ మీద కూడా నుంచోలేదు. ఏమన్నా అయిపోతదని మీకు భయమా? మీకు మీకు ప్రాణానికి మీ రక్షణ కోసమే కదా మీరంత సెక్యూరిటీ ప్రిమిసెస్ చెప్తున్నారు. ఒకవేళ డిప్యూటీ సీఎం కదా మీరలా వేసుకోండి అంటే, మీరు కూడా ఏసుకోండయ్యా. నా ఒక్కడి ప్రాణాలైనా మీకు గూడా ప్రాణాలే గదా! మీకు కూడా అవును. కుటుంబాలున్నాయి కదా! అని అనాలి కదా! మీరు అవును. చెప్తారు అదేంటది నాకేం భయం లేదు. నేను నా భార్య బిడ్డలను వదిలేస్తా నేనొస్తాను. మీరొస్తారా? మీరొస్తారా రండి అంటారు. అయ్య బాబు! నువ్వు గొడుగు లేకుండా ఎండకి బయటికి రా. హ్మ్. దుమ్ము దగ్గర వెళ్ళే దగ్గర ధైర్యంగా ముందుకు రా. హ్మ్. బోట్‌లెక్కేటప్పుడు సెక్యూరిటీ జాకెట్‌లో అందరితో పాటు నిలబడి మాట్లాడు. హ్మ్. నెక్స్ట్ దాన్ని చెప్పొచ్చు నీ నీతి బోధనలు. రా నాకు భయం లేదు. నీ భార్య బిడ్డలను వదిలి రా. సార్ మీరు ఒక్కటి చూడండి ప్రభుత్వం వచ్చాక ఇంకా కూడా జన సైనికులని, ఆయన అభిమానులని మీకు పౌరుషం చచ్చిపోయిందా? మీరేంటి తిరగబడట్లేదు? అదేంటి సార్?
సార్ ప్రభుత్వంలో వీళ్ళున్నారు, అధికారంలో వాళ్ళున్నారు. మీరేమన్నా యాక్షన్ తీసుకోండి. జగన్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేయండి. లేకపోతే జగన్ రెడ్డి గారిని ఇంకోటి చేయండి. జన సైనికులు ఎందుకు చేయాలి సార్? మీరు మాట్లాడాల్సిన వాళ్ళు మీరు మాట్లాడడం మానేసినారు. మీకు పౌరుషం చచ్చిపోయిందా? మీరు తిరగబడట్లేదా? మీకు చైర్మన్ పదవులు ఇస్తే గమ్మున కూర్చుంటారా? అదేంటిది బండ్ల గణేష్ లాగా అంటారా? మీరు భావోద్రేకం అంటే ఎవరిని రెచ్చగొడుతున్నాడు సార్? తప్పు కదా సార్! సార్ మీకు ఒక పదవి ఇచ్చినారు, ఒక క్యాడర్ ఇచ్చినారు. మీరు కావాలంటే అరెస్ట్ చేయండి. కావాలంటే రోడ్డు మీద నడిపించుకుంటాళ్ళండి. మీకు పెత్తనం ఇచ్చాక కూడా మీరు రండి, మీరు మాట్లాడరేంటి? మీరు అని ఉంటారేంటి బండ్ల గణేష్ లాగా? అంటే ఎవరిని రెచ్చగొట్టి కేసులేయించుకొని లోపలికి ఎళ్ళమంటారు సార్? అంటే ఎలా అంటే గతంలోనూ తన్నించుకొని, తిట్టించుకొని కేసులేయించుకొని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాక కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయాలట. అది ఎలా? మీరు మాట్లాడండి. అవును. మీరు మాట్లాడండి. జగన్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేయండి. సీఐడీ నోటీసులు ఇచ్చి పిలిపించండి. మాకేం అభ్యంతరం లేదే. మేమేమి అడ్డురామే. మీరు చేయలేరు మరి. మీరు ఆయన జోలికి పోలేరు మరి. కానీ మేము పోవాలి. మమ్మల్ని ఉసుగొల్పుతారు. మీరెళ్లి మాట్లాడండి. మీరెళ్లి తిట్టండి. మీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం ఉంది. ఏం చేయాలి? సార్ నిన్నటి రోజు రాజమండ్రిలో ఆ పర్యటనకెళ్ళాక సాయంత్రం పెట్టాల్సిన మీటింగ్ ఇదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద మీటింగ్ పెట్టారు సార్. చూసారా మీరు తెలంగాణ జర్నలిస్టులు, అవును. కమ్యూనిస్టులు ఎంత గట్టిగా మాట్లాడారు సార్. అవునండి. అవును. బూతులు తిప్పేసినారు సార్ పవన్ కళ్యాణ్ గారిని. అబ్బబ్బబ్బా! ఆయనైతే పెద్దాయనైతే అసలు పెళ్ళిళ్ళ గురించి కూడా ప్రస్తావన చేసేసినారు. పెళ్ళిళ్ళ గురించి కూడా. అంటే ఇక్కడ పరిధి దాటిపోతే కమ్యూనిస్టుల భావజాలం ఎలా ఉంటది అనేది చూసేసినాం సార్. ఇప్పుడు దానికి దీటుగా పాపం జనసేన తెలంగాణ వాళ్ళని దించినాడు. ఆ 'సాగర్' సినిమా యాక్టర్. మీకు దమ్ముందా? తెలంగాణలో రాని ఇక్కడ ఆపే దమ్ముందా? ఆ! రండి, రండన్నాడు. అందరూ జర్నలిస్టులు లేచి వచ్చేస్తున్నారు రిపోర్టర్లు. ఇక గొడవ అయ్యేటట్టుంది. ఇది కరెక్ట్ కాదని ఎళ్ళిపోయాడు. ఆ సంపత్ నాయక్ చుట్టుముట్టేశారు. సార్ ఇక్కడ అతని వల్ల ఎవరెవరు కొట్టించుకోవాలి? ఎవరెవరు కేసులేయించుకోవాలి? ఇంకా కూడా పోరాడాలా సార్? ఆయన మాత్రం సెక్యూరిటీగా ఏసీ రూమ్‌లో గన్‌మెన్‌లు, సైరన్ కారుతో ఆయన ఎళ్ళిపోతాడు. ఇతని గురించి పోరాడి ఆ సంపత్ నాయక్ అందరు జర్నలిస్టులు మధ్యలో ఉండాలి. ఎట్లా అంటే అట్లా మాట్లాడితే రేపు ఆ జర్నలిస్టులొల్లే అతన్ని ఇబ్బంది పెడతారు. ఇతను మాత్రం సెక్యూరిటీతో పోతాడు. వాళ్ళకేమన్నా పదవులా సార్? తెలంగాణలో పదవులిచ్చి ఆ చైర్మన్ హోదాలు టీటీడీ చైర్మన్ పదవులిచ్చింది ఎవరికి? ఆయన ఆయనతో పాటు 'తొలి ప్రేమ' సినిమాలో యాక్టర్ అట ఒక అమ్మాయి చెల్లెలు. ఆ చెల్లెలు భర్త అతనితో పాటు కలుస్తున్నాడు. అతను కదా మాట్లాడాలా? ఆ అవును. మహేందర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అతను బోర్డు నంబర్‌లు వాళ్ళు కదా మాట్లాడాలా? అరే! వాళ్ళు మాట్లాడకుండా పదవులు లేనోళ్ళని పాపం ఈ పోరగాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్‌లు పెట్టించి వీళ్ళని తన్నులు తినేలా చేస్తారా? తప్పు కదా సార్! సో, పదవులన్నీ మీరు అధిరోహించి పనిష్మెంట్‌లు, ఇబ్బందులన్నీ వాళ్ళకి పెట్టడం కరెక్ట్ కాదు సార్. దయచేసి 2 రాష్ట్రాలని రెచ్చగొట్టే ధోరణిలో వద్దు. ఆ జర్నలిస్టులు గుంటూరు, విజయవాడ, మంగళగిరి రారేమో గానీ, మీరు మాత్రం శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడ ఉండాల్సిందే తెలంగాణలో. లేనిపోని గొడవలు పెంచుకుంటే మళ్ళీ మీకోసం తెలంగాణ పోలీసులు అప్పటి వరకు 10 మందొచ్చేవాళ్ళేమో. ఇప్పుడిక 100 మంది రావాల్సి ఉంటది. ఎందుకంటే మీరెలా తిరుగుతామో చూస్తాం. ఖబర్దార్! మీ మీద దాడి చేస్తాము. మిమ్మల్ని వదలము. నువ్విక్కడే ఉంటావు. గుర్తుపెట్టుకో అంటూ సవాళ్ళు ఇసురుతుంటే మళ్ళీ థెఫ్ట్. మళ్ళీ థ్రెట్ ఒకటుంది. ఈ థ్రెట్ ఒకటుంది. నా మీద దాడి చేస్తున్నారు. నా మీద దొంగతనం చేస్తున్నారు. నా మీద ఇంకోటి చేస్తున్నారు. ఇవన్నీ పెట్టేస్తారు కదా కేసులు. ఇప్పుడు గనక పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టినట్టు ఏదైతే అల్లర్లు చేస్తున్నాడో, కుల చిచ్చులు పెట్టారని. సో, దయచేసి పరిధి దాటి మాట్లాడకూడదు. ప్రభుత్వంలో మీరున్నారు. మీరు పోరాడండి. మీరు అరెస్ట్ చేయండి. ఇంకా కూడా పౌరుషం చచ్చిపోయిందా? మీరు మాట్లాడండి. మీరు తిరగబడండి. ఎన్ని పిచ్చి మాటలు సార్. ఈయన చెప్పే మాటలు విని, విని వాళ్ళు తిరగబడి, వాళ్ళు కేసులేయించుకొని, వాళ్ళు కొట్టించుకొని, వాళ్ళు ఇంకా కేసుల్లో గత గవర్నమెంట్‌లో ఉన్న కేసుల్లో ఇంతవరకు వాళ్ళని బయటికి తీసుకురాలేదు గానీ, ఇప్పుడు మళ్ళీ పౌరుషం చచ్చిపోయిందా అంట. అంటే పౌరుషం ఉంది. ఏం చేయాలి చెప్పండి? పౌరుషం ఉంది. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? జగన్ గారి పార్టీ ఆఫీస్ మీదకెళ్ళమంటారా? లేకపోతే జగన్ గారిని తిట్టమంటారా? ఏం చేయమంటారు చెప్పండి? అలాంటి మాటలు మీ సైన్యంతో మీరు రెచ్చగొట్టొచ్చా? తప్పు గదా! మీరేం జేస్తున్నారని గనక అక్కడున్న వాళ్ళడిగితే, మీరు జేయండి సార్. పొద్దుగూకులు మాకేనా పౌరుషాలు మీకు లేవా? మీకు పౌరుషం ఉంటే అతన్ని అరెస్ట్ చేయండి. ద్వారం పూడి నేను గుడ్డలిప్పదీసి కొడతానన్నారు గదా! కొట్టండి. కేంద్రంతో చెప్పి నేను ఆటలాడిస్తానన్నారు కదా! ఆడిచ్చండి. ఆటలాడిచ్చండి. పౌరుషం లేదా, పౌరుషం లేదని మమ్మల్ని అడుగుతారండి. మీ పౌరుషం ఏమైంది? మీకు లేదా పౌరుషం? అని వాళ్ళలో గనక ఎవరన్నా తిరగబడితే ఏం సమాధానం జెప్తారండి? ఏం సమాధానం జెప్తారు? "ఏం తల్లి ఇంటి నుంచి ఫోనొచ్చిందా? అమ్మా? ఏమ్మా? పౌరుషం చచ్చిపోయిందా?" ఇంకా మీకొక కథ జెప్పాలా. మీరు బండ్ల గణేష్‌లాగా అని ఉండకూడదు. మీరు గట్టిగా గర్జించాలా. గట్టిగా తిరగబడాలా. ఏంటి తిరగబడేది? అంటే స్వాతంత్రం వచ్చాక కూడా తిరుగుబాటు చేయండి అన్నట్టుంది సార్. హుహు. స్వాతంత్రం వచ్చేసింది. లేకపోతే మీరనుకున్న కూటమి ప్రభుత్వాన్ని స్థాపించేసినాం. మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టినాం. మళ్ళీ కూడా యుద్ధం చేయమంటే ఎవరి మీద చేయాలా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా! మీరు చేయండి. మీకు చేత కాదు. మీకు పౌరుషం లేదు. అక్కడుండే కార్యకర్తలు మాత్రం పౌరుషం లేదా?
మీరు స్తబ్దుగా ఉంటే అలాగా నాకు ఓపిక వచ్చేసింది. సార్ ఇవన్నీ పిచ్చి మాటలు సార్. రైట్. సమస్యల గురించి పోరాడే వాళ్ళు సీజ్ ద షిప్ అన్నప్పుడు అది ఇంటర్నేషనల్ కేస్ అవుతుందని వదిలేసిన బియ్యం స్మగ్లింగ్ ఈ రోజుకి జరుగుతుందని, ద్వారంపూడి గారి వల్లే జరుగుతుందని ఆ కొలుకుపూడి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు? టేక్ ఆఫ్ అన్నమాట. అక్కడ సీన్ అయిపోయింది. టేక్ ఆఫ్. మళ్ళీ వచ్చారు. ఉమ్. గుర్రపు డెక్క ఏంటి నీళ్ళలో ఉంది. ఆ తర్వాత ఈ వ్యర్థాలు, గోదావరి జలాలు కలుషితం అయిపోతున్నాయి. పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలు ఎటు పోతున్నాయి. దీనివల్ల గోదావరి కలుషితం అయిపోతుందన్నారు. దానికి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? గోదావరి జలాలు పవిత్రంగా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాల అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు గోదావరి జలాలు పవిత్రంగా ఉంచాలన్న ఆలోచన అతనికి రాలేదు? సరే ఇక్కడ మనం ఓపెన్ గా ఒకటి మాట్లాడుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటని వెనక్కి తీసుకున్నారు కదా సార్. గుర్తుంది అవును, కదా మీకు కూడా? అవునవును. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఎన్ని మార్లు జగన్ గారు మోడీ గారిని వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తూ, శాల్వా కప్పుతూ ఎన్ని సార్లు వెళ్లారు మీకు గుర్తుంది కదా గతంలో ముఖ్యమంత్రిగా అవునవును, ఉన్నప్పుడు? చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో వెళ్ళేవాళ్ళు. సో, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంగా ఉండి, ఒక మోడీ గారిని కలవడానికి వెళ్ళేవారు. వెళ్ళిన ప్రతిసారి టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్ వాళ్ళ పచ్చ మీడియాలో ఏమొచ్చేదంటే, అవినాష్ గారి బెయిల్ క్యాన్సిల్ చేయమని, లేకపోతే ఉమ్. కేసుల్లో లేకుండా చేయమని అడగడానికెళ్ళాడు, కాళ్ళు పట్టుకోవడానికెళ్ళాడు అంటూ వాళ్ళ దాంట్లో అవును, కార్టూన్ ఇవే బొమ్మలు కూడా వ్యాఖ్యానాలు వచ్చేవి. వేసేవాళ్ళండి. ఇవే వ్యాఖ్యానాలు సార్ మీకు వచ్చేవి. గుర్తుంది కదా? అవునండి. అప్పుడు 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 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 151 సీట్ల భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరేమన్నా మోడీ గారి దగ్గరకొచ్చి తొంగి చూసినారా? అంత పెద్ద మోడీ గారిని అవమానపరుస్తారా? నేను ఏదన్నా బెయిల్ కావాలంటే సుప్రీం కోర్ట్‌కి పోతాను గానీ, మోడీ గారి దగ్గరికి ఎందుకు పోతాను? నా గురించి అలా అనుచిత వ్యాఖ్యలు రాయడం కరెక్ట్ కాదు కదా! బేషరతుగా వెనక్కి తీసుకోమనండి, తీసుకోండి అని ఎప్పుడన్నా జగన్ గారు ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం చూసినారా అండి? లేదు. సో మరి ఇదే మాదిరిగా ఎన్ని సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆ డేట్ చూడండి. దాని తర్వాత మిగతా పచ్చ మీడియా ఛానెల్స్ ప్రెస్ మీట్ చూడండి. వెళ్లారు. బెయిల్ క్యాన్సిల్ చేసుకోవడానికి వెళ్లారు. బెయిల్ అడగడానికి వెళ్లారు. కేసులు అవ్వడం కోసం కాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారు. ఇలాంటివన్నీ రాసినప్పుడు మీలాంటి పచ్చ మీడియాకంతటికి పత్రికా స్వేచ్ఛని కల్పించిందెవరు? కర్నూలులో మీరు కవాతులు చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు బూతులు తిట్టేసినారు గదా! అంటే ఒక ఇన్సిడెంట్ చూడండి పాపం. సుగాలి ప్రీతి తల్లి ఏదైతే గొప్ప పోరాటం చేస్తున్న టైంలో అందరికి కామన్‌గా రావాల్సిన డౌట్ అండి. ఇన్సిడెంట్ జరిగింది 17, 18, 19 ఆ టైంలో. అవును. అంటే ఆ 3 ఇయర్స్ గత గవర్నమెంట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు చూడండి ఎప్పుడైతే ఒక కుటుంబానికి ఒక దళిత బిడ్డకి చనిపోతే ఎప్పుడు నష్టపరిహారం వస్తుందంటే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటేనో, చెరువులో పడిపోతేనే రాదండి. రాదండి. ఎప్పుడొస్తుందంటే వాళ్ళు ఎవరితో అన్నా హత్య గావిస్తే అంటే అవును. ఎవరైనా వాళ్ళని చంపితేనో, ఒక ఆడబిడ్డ మీద ఎవరైనా అత్యాచారం చేస్తేనో అటువంటి బెనిఫిట్స్ ఒస్తాయండి. సో, అటువంటి బెనిఫిట్స్ ఒస్తాయి. సో, అప్పుడు 17, 18, 19 3 సంవత్సరాలు మీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనే రాసినారు కానీ, కనీసం ఆ అమ్మాయిని ఎవరో చంపారు, అనుమానాస్పద మృతి అన్నదాన్ని మర్డర్‌గా కూడా కన్వర్ట్ చేయలేదండి. అవును. అప్పటికి 3 సంవత్సరాలు కూడా అది సూసైడ్ గానే అన్ని ఎంక్వైరీలో కూడా అదే రాసినారు. ఎప్పుడైతే జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక సిట్ వేశారండి. ఆ సిట్‌లో తేలిందేంటంటే, ఆ అమ్మాయి మీద రేప్ కాబడింది. అత్యాచారం చేసినారు. అది రేపు. అబ్డార్మల్‌లో ఏదైతే ఉందో మొత్తం అంతా టెస్టింగ్ రిపోర్ట్స్‌లో వచ్చింది. సో, వీటిని బేస్ చేసుకొని అత్యాచారం జరిగింది. హత్య జరిగింది కాబట్టి, అప్పుడున్న గవర్నమెంట్‌లో ఉండే జగన్ గారు, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే ఒక 5 ఎకరాల భూమి, నివాస స్థలం ఇదంతా దళితులకి హత్య కాబడిన వాళ్ళకి ఇలాగా ఉండేటటువంటి నష్టపరిహారాలన్నీ ఆయన రావాల్సినవన్నీ మీరే చెప్పినారు. ఎకరం 2,00,00,000 ఖరీదు వచ్చింది అని. ఇవన్నీ ఎవరిచ్చినారు? జగన్ గారి గవర్నమెంట్‌లోనే కదా వచ్చింది. అత్యాచారం అనేది ఎవరి దగ్గర రిజల్ట్ అయింది? హత్య చేసినారని ఎవరి దగ్గర రిజల్ట్ అయింది? అది జగన్ గారి గవర్నమెంట్‌లోనే కదా! సో, అప్పటికి కూడా మనం తప్పనకూడదండి. పాపం పవన్ కళ్యాణ్ గారు గట్టి పోరాటమే జేసినారు. కర్నూల్‌లో కవాతులు జేసినారు. జగన్ రెడ్డి గారిని గట్టిగా అడిగినారు. జగన్ రెడ్డి గారినే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగుండాల్సింది. మీ గవర్నమెంట్‌లో 17, 18, 19 నిద్రపోయారు మీరు. ఆ! ఈ గవర్నమెంట్ ఒచ్చాక ఈ గవర్నమెంట్ కూడా నిమ్మక నీరెత్తినట్టుంది. మీరు మనుషులేనా? ఆడబిడ్డకి అత్యాచారం చేస్తే 3 సంవత్సరాలు ఏం జేస్తున్నారు మీరు? అనుభవాలంటారు. ఇవేనా మీ అనుభవాలు? అంటూ ఆయన్ని కూడా అవాక్కులు, చవాకులు పేలాల్సింది. కానీ ఎక్కడా కూడా ఈ సుగాలి ప్రీతి కేసులో ఒక్క మాట కూడా ఆయన చంద్రబాబు గారిని నిందించలేదండి. రైట్. రైట్. అసలు ఈ కేసులో 17, 18, 19 ఆయన బయటకొచ్చి గర్జించల.
19లో కూడా గర్జించాల. 19 ఎలక్షన్ ప్రచారానికన్నా ఈ అమ్మాయి కేసును ఎత్తుకోవచ్చుగా, అప్పుడు ఎత్తుకోల. 19 ఓడిపోయాక ఇది ఎత్తుకున్నారండి. 18, 19లోనే ఆ అమ్మాయి ఒక యూనివర్సిటీలో ఒక అమ్మాయి అండి, రిషితేశ్వరి. రిషితేశ్వరి మర్డర్ కేసు కూడా ఆ టైమేనండి. అది కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనే. కానీ ఆయన ఎప్పుడు గవర్నమెంట్ లో ఉండి మీరు ఇలా చేసినారు, ఆ అమ్మాయి చావుకు అర్థం లేకుండా చేసినారు, ఆ అమ్మాయిని ఇలా చేసినారు, అలా చేసిన ఎక్కడ చెప్పడండి. ఆయన టార్గెట్ అల్లా జగన్ గారు, జగన్ గారు, జగన్ గారు, ఇతనే చేసినాడు, ఇతనే చేసినాడు. అతని టైంలో ఏం చేసినారని కూడా అడగల. ఈ రోజు ఆ తల్లి బయటకు వస్తే నువ్వేం చేయలేదు, నీ కోసం 15 నెలలు చూసినాను, నువ్వు చేస్తానని చెప్పావు, సంతకం పెట్టావు, మొదటి సంతకం ఇదేనన్నావు, నాకేం న్యాయం చేయలేదంటే నువ్వు రెడ్డి కదా, నీకు రావాల్సినవన్నీ వచ్చినాయి కదా, మా వల్లే వచ్చినాయి కదా, మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తావేంటి అంటే, ప్రశ్న ఎప్పుడు ఆయనే ప్రశ్నించాలండి, ఆయన ఊరు ప్రశ్నించకూడదు. అందుకనే కదా నిన్న మీటింగ్ లో చెప్పారు, నేను చెప్పింది మీరు చేయండి అంతే, ఇంకా నన్ను ప్రశ్నించకండి అని ఓపెన్ స్టేట్మెంట్స్. ఏ పార్టీ ప్రెసిడెంట్ గాని, ఏ పార్టీ నాయకుడు గాని ఎప్పుడు గాని ఈ పదాన్ని వాడరు సార్. నాతో వచ్చే వాళ్ళు నా వాళ్ళు, నన్ను శంకించే వాళ్ళు నా వాళ్ళు కాదు, వెళ్ళిపోండి, వస్తే వండి, రెండే రండి, ఉంటే వండి, పోతే పొండి అనే ఈ పిచ్చి మాటలు ఏ నాయకుడు కూడా ఆయన కార్యకర్తల ముందు మాట్లాడకూడని మాటల్ని ఆయన మాట్లాడేసినాడు సార్. సో దయచేసి సుగాలి ప్రీతికి చేయగలిగిన న్యాయం గత గవర్నమెంట్ లో జరిగింది. మీరు ఇంకా గొప్పగా న్యాయం చేస్తానని చెప్పారు, కానీ ఇంతవరకు మాట్లాడట్లా. ఏమనంటే కోర్టులో ఉన్న కేసు నేనేం చేయగలుగుతానన్నారు. మరి గత గవర్నమెంట్ లో కూడా సిట్ వేసినారు, రేప్ జరిగిందని నిర్ధారించినారు, రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్, అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కూడా ఇప్పుడు తారుమారైపోతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. 3 సంవత్సరాలు అనుభవజ్ఞుడైనటువంటి గవర్నమెంట్ ని ఎందుకు మీరు నిలదీయట్లా, ఎందుకు మీరు ప్రశ్నించట్లా? అయినా 17, 18, 19 అసలు ఎలక్షన్ లో ఓడిపోగానే నువ్వు సినిమాలు చేసుకోవడం ఏంటని అలిగి వెళ్ళిపోయాడు జేడి లక్ష్మీనారాయణ అన్నాడు. మరి అలిగి వెళ్ళిపోక అసలు ఏం చేస్తారు? అదే టైంలో కదా రిషితేశ్వరి గురించి, లేకపోతే సుగాలి ప్రీతి గురించి మీరు సినిమాల్లోకి వెళ్ళకుండా ఇలా ఉండుంటే ఈ సమస్యలు అన్నిటి గురించి కదా మనం ప్రశ్నించాలా? అయిపోయింది, ఓడిపోయాం, ఇప్పుడు నా వల్ల కాదని మీరు వెళ్ళిపోతే, ఎవరైనా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి ఇంత ఓటింగ్ తెచ్చుకున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు జనాల్లో ఉండి ప్రశ్నించకపోతే ఎలా అండి? మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా అనవసరం, ఈయన కరెక్ట్ గా నిలబడట్లేదని వెళ్ళిపోయి ఉంటారేమో. మీరు గనక ఉండి రిషితేశ్వరి గురించి చంద్రబాబు గారిని నిలదీసి కాలర్ పట్టుకొని, సుగాలి ప్రీతి గురించి 17, 18, 19లో కనుక ధర్నా చేసుంటే మీతో పాటు అప్పుడు ఉండే వాళ్ళందరూ ఉండుండేవాళ్ళు. 19లో పోటీ చేసిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? మీరేమీ చేయట్లే. మీరు ఎవరిని చేస్తారు? కేవలం జగన్ గారిని ప్రశ్నిస్తారు. పౌరుషం లేదా అని రెచ్చగొట్టి ఎవరిని ఉసుగొల్పుతారు? జన సైనికులను ఉసుగొల్పుతారు. మీరు మాత్రం అడుగు కూడా ఎయ్యరు. ఏదైతే బోట్ ఎక్కిన గనక సెక్యూరిటీ జాకెట్ వేసుకున్నట్టు దుమ్మేస్తుండే, దుమ్ము వస్తుంది, సునామీ వస్తుందని ఆ ఎండలో బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగుని, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లున్నా నువ్వు గొడుగేసుకుని వెళ్ళడం, ఇదంతా సినిమా షూటింగ్ లాగే ఉంది. కానీ ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడికి ఉండాల్సినటువంటి మినిమం కాదని నా ఉద్దేశం సార్. ఇంకొకటి మేడం, మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలో ఇంకాస్త ఆయన కాపులపై ఇంకాస్త డోసు పెంచారా, లేకపోతే తన పరిధి దాటి మాట్లాడారా అనేది తెలియదు. కానీ నేను గనక తలుచుకుంటే మీ చిట్టాలు ఇప్పేస్తాను, మీ మూలాలు కూడా ఉండవు, మీ చిట్టాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటి జాతకం విప్పుతాను అంటే ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు? ఆఖరికి కాపు సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం నేతలైతే మీ విజయం కోసం 2024లో ఊరూరా తిరిగారో వారందరి జాతకాలను బయట పెడతానన్నాం. మళ్ళీ తాను గనక తెగిస్తే మూలాలు ఉండవట. అంటే ఎక్కడికి పోతున్నాం, ఎవరిని బెదిరిస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్, నేను లేస్తే మనిషిని కాదు అనేవాడు లెగవలేడు సార్. లేస్తే మనిషి కాదు కదా, అందుకనే లెగవలేడు. ఆ డైలాగ్ కూడా చెప్తారు సార్. నేనేమంటున్నానంటే, కాపుల ఓటింగ్, కాపుల గురించి పెద్దన్న పాత్ర ఇవన్నీ చెప్పడానికి మాకే చీదరనిపిస్తుంది సార్. ఎందుకంటే బ్యాక్ వెళ్తే ఆయన మాటలు ఆయనకే వచ్చేస్తున్నాయి. ఈ రోజు కమ్యూనిటీ వాళ్ళని బెదిరిస్తూ నీ చిట్టా అయిపోతాను అంటే విప్పబ్బా, విప్పు. పౌరుషం లేదా అని నువ్వు ఏదైతే జన సైనికులను నువ్వు రెచ్చగొడుతున్నావు కదా, ఈ రోజు మీరు మాట్లాడండి, కాపుల గురించి మాట్లాడండి. ఎవరు దాసరాము గారి గురించి మాట్లాడతారా, లేకపోతే ఇంకెవరన్నా అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్లే కదా. వాళ్ళెవరు నీ కోసం పనిచేయలేదు కదా. నీకు పనిచేసినటువంటి జన సైనికులు ఒక పట్టుమని 10 మంది పేర్లు చెప్పండి. ఆ భూమి ఏదైతే ఆ పార్టీ ఆఫీస్ కి భూమి ఇచ్చింది తిరుమల శెట్టి అని ఒక కాపు అతను సార్, మంగళగిరిలో ఉంటాడు. ఇప్పుడు ఎందుకు భూమి ఇచ్చానో అర్థం కాక తలకాయ బాదుకుంటున్నాడు. ఆయనతో 10 సంవత్సరాలు ట్రావెల్ చేసింది అంజీ అని ఒక అతను ఉండేవాడు సార్. ఇప్పుడు లేడు, ఎందుకు లేడో తెలియదు సార్. అదే మాదిరిగా తోట చంద్రశేఖర్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఎంతో కష్టపడి కుటుంబాలని, బిడ్డని కూడా పక్కన పెట్టి పనిచేసిన వ్యక్తి దాసరి రాము గారు సార్.
ఇలా వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయ్యా కులంలో ఒకడు వచ్చావు, ఒక స్థాయికి వెళ్ళగలిగిన వ్యక్తి నువ్వేనని, నిన్ను ఉమ్, నమ్మి ఒక స్థాయికి నిన్ను పంపించుకునే ప్రయత్నంలో మా కష్టాలు మేము పడుతుంటే, నేను ఆ స్థాయికి వెళ్ళను, అవతలోడు నా స్థాయికి తీసుకెళ్తాను, నువ్వు కూడా పని చేయి నాతో పాటు వాడిని స్థాయికి తీసుకెళ్దాం, నేను వెళ్ళను అంటే నీకొక్కడికే అవకాశం ఉంది అని భావించాం కులంలో. నువ్వు ఉమ్, ఒక్కడివి ముఖ్యమంత్రి దాకా వెళ్ళగలవు, ఒక కొణిదెల కుటుంబం, చిరంజీవి గారు 10 అడుగులు వెనక్కెళ్లారు, నువ్వు 100 అడుగులు ముందుకు వస్తున్నావు, నీలో ధైర్య సాహసాలంటూ ఎంతో నచ్చి మెచ్చి నిన్ను నాయకుడిగా తీర్చిదిద్దుకుంటే మీ చట్టా అయిపోతా మీరు ఓడిచ్చారు. అరే ఓడిచ్చిన ప్రజల కోసం ఒక రోజు సార్ జగన్ గారి ప్రెస్ మీట్ చూడాలా ఓడిపోయిన ఉమ్, తర్వాత లాస్ట్ లో ఇచ్చిన ప్రెస్ మీట్, మాట వణుకుతూ మాట అవును. వణుకుతూ వణుకుతూ అసలు నిజంగా గుర్తొస్తే అది సిగ్గనిపించింది సార్ నిజంగా. ఇలాంటి వ్యక్తికి ఎందుకు చేయలేకపోయామా, ఎందుకు చేసుకోలేకపోయామా అని మాట వణుకుతూ ఆయన ఉమ్, అన్న మాట సార్, మీకోసం ఎంతో చేసినాను, ప్రజల తీర్పు ఇలా ఉంది, నేను దాన్ని స్వాగతిస్తున్నాను అంటూ ఆ బెరుకులో చూసే విజువల్ లో మాకు ఇప్పటికీ గుర్తొస్తే కూడా కన్నీటి పర్యంతం అయిపోతుంది సార్. అరే ఉమ్, ఎందుకబ్బా, అరే గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ బోర్డులు, స్కూల్లో బూట్లు, సాక్సులు, లేకపోతే బ్యాగులు, ఆర్ఓ వాటర్, మంచినీళ్ళు సార్, ఆర్ఓ వాటర్, బాత్రూమ్స్ లో ఉమ్, గ్రానైట్ బండలు సార్, స్కూళ్ళు మొత్తం పెయింట్లు సార్, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలు సార్, ఎంత ప్రభంజనం సృష్టించాడు సార్. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతున్నాయి అంటే కరోనా టైంలో కూడా ఎక్కడ ఒక్క పథకం ఆపలేదు సార్. 2 లక్షల పైచిలకు వాలంటీర్ ఉద్యోగాలు, సెక్రటేరియట్ సచివాలయ ఉద్యోగాలు, ఎంత మంది గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవడం అంటే ఎప్పుడు మాకు గ్రూప్ 1 గ్రూప్ 2 తప్ప ఈ అవకాశాలు లేవు సార్. ఈ అవకాశాలు లేవు సార్. ఎంత గొప్పగా గవర్నమెంట్ దీటితో సచివాలయం ఉద్యోగులు సార్. ఇంటింటికి తల్లికి పెన్షన్ సార్. ప్రతి ఇంటికి పెన్షన్ సార్. ప్రతి ఇంటికి పథకాలు సార్. మీకు పథకాలు వస్తున్నాయా రావట్లేదని మీరు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళక్కర్లా. మీ ఇంటికే ఒక మనిషి వచ్చి అడుగుతుంది సార్. అవును. ఇంత ప్రభంజనం సృష్టించడమే ఒక ఎత్తయితే మరి డెవలప్‌మెంట్ అంటారేమో. అసలు ఫిషింగ్ హార్బర్‌లు గాని, పోర్ట్‌లు గాని, లేకపోతే 17 మెడికల్ కాలేజ్ సార్ ఓపెన్ ఛాలెంజ్ సార్. ఏ ఉమ్, రాష్ట్రంలో ఏ సీఎం తీసుకొచ్చాడు 3 సంవత్సరాల టైంలో చెప్పండి సార్. మీ వల్ల ఇద్దే చెప్పండి. 17కి ఇంకొక 3 కలిపి 20 అని చెప్పండి. మీరు 3 తెప్పించండి ఈ టైంలో. మీరు అనుభవజ్ఞులు కదా! సెంట్రల్‌లో తిరిగి 3 కాలేజీలు తెప్పించండి. 3 మెడికల్ కాలేజీల పర్మిషన్ తెప్పించండి. సో ఇవన్నీ ఎట్లా ఉంటదంటే సార్, ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తనకుండే 3 సంవత్సరాల టైంలో ఇంత గొప్పగా పని చేసినప్పుడు, అయినప్పటికీ ప్రజలు ఓటు వెయ్యలేదేమో అనుకున్నప్పుడు కూడా ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని అవును. అతను ఎంత ఒబేగా చెప్పినాడండి గౌరవంగా. ఇతను మీరు ఓడించినారు, రోడ్డు మీద దేకినా మీరేమన్నా నన్ను సీఎం చేసినారా? ఉమ్, లేకపోతే మీరు నన్ను ఓడించలా, మీరు మాట్లాడుతున్నారు నన్ను. రంగా గారిని కాపాడుకున్నారు, మీరు మాట్లాడుతున్నారు నన్ను అని ఉమ్, ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అతని కోసం పని చేసిన వాళ్ళనా? అతని సైన్యాన్నా? అతని సామాజిక వర్గాన్నా? అలా అసలు మాట్లాడొచ్చా అండి? అది నాయకుడికుండే లక్షణాలా? ఉమ్, దగ్గరుండి వాళ్ళు ఓడించినా సరేలే అబ్బా మీ తీర్పు మీరు నన్ను పరీక్షిస్తున్నారు అనుకుంటా. ఉమ్, నిలబడతా. మీరేం చేసినా ఇక్కడే నిలబడతా. ఇది నా నేల. నిలబడతా. ఇవాళ కాకపోతే రేపు మీ మనసులు గెలుచుకొని సాధిస్తా అనే మాటలు రాకుండా ఎక్కడ గర్వంతో కూడిన మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరం అవుతుందండి. ఉమ్, ఇతనేనా అతను? అతని నిజ స్వరూపం ఇదేనా? అంటే ఇక సమాధానం లేదు సార్. సో ఒక వ్యక్తి గొప్పవాడని నేను చెప్పను సాని. అతని చేసే పనులే అతన్ని గొప్పగా నిలబెడతాయి సార్. వైఎస్ఆర్ గారు రైట్. ఇంకా బతికే ఉన్నారంటే ఆరోగ్యశ్రీ సార్. ఒక అవును. డబ్బున్నోడితో సరి సమానంగా మా ఊర్లో పల్లెటూరులో పేదోడు కూడా వచ్చి అదే హాస్పిటల్‌లో పడుకొని ట్రీట్‌మెంట్ తీసుకొని వెళ్తున్నాడంటే అది ఆయన పుణ్యమే కదా సార్. ఒక మనిషి అవును. చనిపోయినా బ్రతికున్నట్టే కదండీ. సో అటువంటి విధానాలలో ఒక వ్యక్తి ఆరోగ్యం మీద, తన కొడుకు వైద్యం మీద ఉమ్, అంత గొప్పగా మార్పులు. అది తనకున్న 3 సంవత్సరాల్లో అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి. అంటే అంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వల. ఫస్ట్ టైము. ఈ సచివాలయాల స్థాపన ఏ రాష్ట్రంలో లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థలు ఏ రాష్ట్రంలోనూ లేదు. అసలు ఆయన కట్టిన ఫ్లైఓవర్‌కి పెట్టిన ఖర్చుకి, మీరు కడతానన్న ఫ్లైఓవర్‌లకి పెట్టిన ఖర్చుకి, కిలోమీటర్‌కి ఎంత ఖర్చుకి, ఎంత తిందాం అనుకుంటున్నారు? ఎంత వెనకేద్దాం అనుకుంటున్నారు? ఎందుకయ్యా స్వామి? ఉమ్, అని ఆయన నిలదీస్తున్న తీరుకి ఆయనతో చెప్పించుకుంటున్నారు మీరు పాపం. మీకంటే చిన్నోడు రైట్. మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి కదా! సో రైట్. ఇటువంటి పరిస్థితుల్లో సార్ తనని తాను చెక్కుకుంటూ ఒక వ్యక్తి శిల్పంగా అవుతున్న తీరు మేము చూసినాము. ఒక ఉమ్, వ్యక్తి తనని చెక్కినటువంటి శిల్పిని చెక్కుతున్న తీరు మేము చూస్తున్నాం సార్. బా తనని చెప్పారు. శిల్పిగా చెక్కాడు పాపం శిల్పులు. వాళ్ళని చెక్కిస్తున్నాడు ఈరోజు. దగ్గరుండి ఉమ్, గెలిపించిన సామాజిక వర్గానికి, ఆయన అభిమానులకి, ఆయన అంటున్న మాటలు మీకు పౌరుషం లేదా? మీకు పౌరుషం చచ్చిపోయిందా? మీరు తిరగబడరేంటి? ఉమ్, ఒక్కొక్కళ్ళ బతుకులు బయటకు తీస్తా, మీ చిట్టా ఇప్పమంటారా? అరె! ఎవరిని బెదిరిస్తున్నావు? వైసీపీ వాళ్ళనా? కాదే. నీకు పని చేసిన వాళ్ళని నీ సైన్యాన్ని, నీ సామాజిక వర్గాన్ని నువ్వు బెదిరించడం తగునా అండి?
సో దయచేసి ఆయన మార్చుకోవాలి. ఆయన తప్పులు ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. రైట్ ప్రజల్లో నాయకుడిగా ఉండాలి కానీ ప్రజల్నే ప్రశ్నిస్తే ఎలా సార్? ప్రజల్నే రైట్ ప్రశ్నిస్తే ఎలా సార్?